ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము ఇంకా క్వశ్చన్ చూద్దాము మన ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే G7 కంట్రీస్ అని రీసెంట్గా కెనడాలో మీట్ అయ్యాయి కదా. సో మనం ఆ కాంటెక్స్లో ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనమాట. సో G7 ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒకవేళ క్వశ్చన్ కంపారిజన్ వైజ్ రావాలంటే రావచ్చు. సో ఆ కాంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ని అనలైజ్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ద ఎవాల్వింగ్ మల్టీపోలార్ వరల్డ్ the relevance of G7 as a forum of Western democracies is being increasingly challenged. Critically examine the role and limitations of G7 in addressing contemporary global issues. So ఇది క్వశ్చన్ అనమాట. సో మనం ఈ క్వశ్చన్ ఎలా రాయాలో ఫస్ట్ అనలైజ్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు స్టేట్మెంట్ అనమాట, క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్. క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్రిటికలీ ఎగ్జామైన్. ఇక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి, డైరెక్టివ్ ఏంటి అంటే క్రిటికలీ ఎగ్జామైన్. సో మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో చదువుకున్నట్టు ఎగ్జామైన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి, మల్టిపుల్ డైమెన్షన్స్ అయితే మనం తీసుకుంటాము, దాన్ని డీప్గా అనలైజ్ చేయాలి. లాస్ట్లో మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకొని కంక్లూషన్ రాయాలి. సో క్రిటికలీ అనలైజ్ అంటే ఏంటి, మనం తీసుకున్న మల్టీ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంత డీప్గా అనలైజ్ చేసినప్పటికీ రెండు స్టాండ్స్ తీసుకోవాలి. అగైనెస్ట్గా ఒక స్టాండ్ తీసుకోవాలి, దానికి సపోర్ట్ చేస్తూ ఒక స్టాండ్ తీసుకోవాలి. అంటే రెండు స్టాండ్ తీసుకోవాలి, పాజిటివ్ అండ్ నెగటివ్, మెరిట్ అండ్ డిమెరిట్. సో అట్లా అనమాట. సో దేనికి మెరిట్స్ డిమెరిట్స్ తీసుకోమన్నాడు. ఇక్కడ క్వశ్చన్లోనే 2 డైమెన్షన్స్ అడిగారు. సో మెయిన్గా మనం క్వశ్చన్లో డైమెన్షన్స్ అడగకపోతే మనం తీసుకున్న డైమెన్షన్స్ తీసుకొని రాసుకోవచ్చు. కానీ క్వశ్చన్లో డైమెన్షన్స్ ఏమేమి అడిగారో దాన్ని మనసులో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం అడిగారు అంటే రోల్ అండ్ లిమిటేషన్స్. ఇప్పుడు మనం ఏం రాయాలి? క్రిటికలీ ఎగ్జామైన్ ది రోల్ ఆఫ్ G7 అడ్రసింగ్ కాంటెంపరీ గ్లోబల్ ఇష్యూస్. అదొక టాపిక్, అది ఒక సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ క్రిటికలీ ఎగ్జామైన్ ది లిమిటేషన్స్ ఆఫ్ G7 అడ్రసింగ్ కాంటెంపరీ గ్లోబల్ ఇష్యూస్. మనం ఈ రెండు డైమెన్షన్స్ని డీప్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మల్టీ డైమెన్షన్స్ తీసుకొని అనలైజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ రాద్దాము. సో క్వశ్చన్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ మనము G7ని డిఫైన్ చేయొచ్చు, వాట్ ఈస్ G7 అని చెప్పొచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా ఇంట్రడక్షన్లో ఏం రాస్తున్నామంటే వాట్ ఈస్ G7, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ G7. ఇది ఒక త్రీ లైన్స్లో రాస్తున్నాం, ఒక 30 వర్డ్స్ లోపల. సో ఏం రాస్తున్నాం, G7 అంటే ఈ మేజర్ డెమోక్రాటిక్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఏర్పడినవి. ఇవి 1975లో ఏర్పడ్డాయి. మెయిన్గా ఏంటి అంటే ఎకనామిక్ కోఆర్డినేషన్ అండ్ ప్రమోటింగ్ లిబరల్ డెమోక్రటిక్ వాల్యూస్. మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఏదైనా గ్రూపింగ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు SCO ఉంది, షాంఘై కోఆపరేషన్, అది ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి. మన డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళారు కదా చైనాకి. సో అవి జరుగుతున్నాయి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ SCO మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అది ఏ మూలాన, అది ఏ ప్రిన్సిపల్ ఆధారంగా ఏర్పడింది అని మనము కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, G7 అనేది మెయిన్గా 2 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ఎకనామిక్ కోఆర్డినేషన్ ఉండాలి, అలాగే ప్రమోటింగ్ లిబరల్ డెమోక్రటిక్ వాల్యూస్. డెమోక్రసీ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అనమాట. సో G7 అనే కంట్రీస్, G7 అనే గ్రూపింగ్ మీకు క్వశ్చన్లో కనిపిస్తే అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క గ్రూపింగ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ అనేది ఉంటుంది. అది ఏ బేసిస్ మీద ఏర్పడింది, దాని బేసిస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీరు డిఫరెన్షియేట్ అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి మనకి. సో ఇక్కడ G7 అంటే మనకి డెమోక్రటిక్ వాల్యూస్ అని గుర్తు రావాలి. ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గ్రూపింగ్లో ఉంటాయి. కానీ కామన్గా కాకుండా ఒక డిఫరెంట్గా ఉండే డైమెన్షన్ ఏమైనా ఉందా అని మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. సో అట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాము, మనం కనెక్టింగ్ లైన్ ఏం రాస్తున్నాము అంటే ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ మల్టీపోలార్ గ్లోబల్ సౌత్ అసర్టివ్ వరల్డ్. ఇది అవును ఫేస్ చేస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అంటే మనం కింద రాస్తున్నాం. ఏం రాస్తున్నాం, ఫస్ట్ అనుకున్నాం కదా రోల్ ఆఫ్ G7 ఇన్ అడ్రసింగ్ కాంటెంపరీ గ్లోబల్ ఇష్యూస్. అంటే ఈ కాంటెంపరీ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంలో G7 యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఎకనామిక్ లీడర్షిప్. అవును, ఈ మ్యాక్రో ఎకనామిక్ కోఆర్డినేషన్ ఏదైతే ఉంది, క్రైసిస్ రెస్పాన్స్ అనేది G7 కంట్రీస్ చాలా బాగా డీల్ చేస్తున్నాయి అని మనం చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్లో కూడా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్ట్రన్ డెమోక్రసీస్ అన్నీ చెప్తున్నాయి కదా, నెట్ జీరో అడ్వకసీ కానీ, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఉంది, క్లైమేట్ కార్బన్ ట్యాక్స్ ఇవన్నీ వేస్తుంది కదా. సో అవన్నీ మనం రాసుకోవచ్చు. క్లైమేట్ ఫైనాన్స్ ఇస్తానని చెప్తుంది, అది కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, AI అండ్ డిజిటల్ గవర్నెన్స్, ఎథికల్ AI, డిస్ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్. మీరు యూరోపియన్ యూనియన్లో చూస్తే AI బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ లా కూడా తీసుకొచ్చారనమాట, ఒక రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ పైన, అలాగే ఎథికల్ కన్సర్న్స్ పైన కూడా
ఆల్రెడీ ఒక లా అనేది ఫ్రేమ్ చేశారనమాట. సో అలాంటి వాటిలో ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చింది, దానివల్ల సొసైటీకి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే వాళ్ళు ముందు ఉంటారనమాట దానికి రెగ్యులేట్ చేయడానికి. అలాంటివి అనమాట అది. నెక్స్ట్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఈ సపోర్ట్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే పీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన అంత సామాగ్రి అంతా అది సమకూరుస్తుంది వెస్ట్ ఏషియాలో పీస్ని డెవలప్ చేయడానికి, రీఇన్స్టేట్ చేయడానికి అని ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్. కోవిడ్-19 టైంలో వాళ్ళు ఎలా మొబిలైజ్ చేశారు, ఫండ్స్ అయినా వ్యాక్సిన్స్ అయినా ఎలా మొబిలైజ్ చేశారు అని చెప్పేది. నెక్స్ట్ డెమోక్రటిక్ వాల్యూస్. డెమోక్రసీ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ అప్హోల్డింగ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఏదైతే ఉందో మనం ఇది ఒక సపరేట్ పాయింట్ అనుకున్నాం కదా. సో ఆ డెమోక్రటిక్ వాల్యూస్ని కూడా అప్హోల్డ్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాం. ఇది గ్లోబల్ ఆర్డర్ని తీసుకురావడానికి అని. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏమున్నాయి, ఇంకోటి ఇప్పుడు రోల్ అడిగారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేయడానికి G7 యొక్క రోల్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు మనం రాసాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాం, లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ ఏమున్నాయి, గ్లోబల్ ఆర్డర్లో ఉన్న ఇష్యూస్ అన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే ఆ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి G7కి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. G7కి వరల్డ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్రన్ సెంట్రిక్. ఇక్కడున్న కంట్రీస్ అన్నీ కూడా వెస్ట్రన్ పవర్స్, అంటే US, UK ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెస్ట్రన్ కంట్రీసే ఉన్నాయి. ఏదైతే ఎమర్జింగ్ ఎకానమీస్ ఉన్నాయో ఇండియా, బ్రెజిల్, చైనా ఇలాంటివన్నీ వాళ్ళని వదిలేశారనమాట. సో నెక్స్ట్ ఏంటి, అన్రిప్రజెంటేటివ్. ఓన్లీ 10% గ్లోబల్ పాపులేషన్. G7 కంట్రీస్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఒక 10% పాపులేషన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. మిగతా 90% పాపులేషన్ రిప్రజెంట్ చేయవు అని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్నల్ రిఫ్ట్ ఏది అంటే రీసెంట్గా చూసాం కదా మనము, ట్రంప్ ఒకరోజు ముందే వెళ్ళిపోయినాడు. ఏమి అంటే మాకు కొంచెం పని ఉంది, వెస్ట్రన్ ఏషియాలో అంతా డిస్టర్బెన్సెస్ ఉంది, మేము దాని గురించి చూసుకోవాలి అని చెప్తున్నారు కదా. సో అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, యూనిటీ అది ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఏది కూడా ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు కదా, లాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇస్తారు కదా, అందరూ కన్సెన్సస్ ప్రకారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు కదా. సో ఆ స్టేట్మెంట్ కూడా మిస్ అయిపోయింది అనమాట. ఎన్ఫోర్స్మెంట్ ఏమీ ఉండదు ఇక్కడ. ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఊరికే చెప్పడం వరకే, చేయడం వరకు ఖచ్చితంగా చేయాలా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఏం కమిట్మెంట్ ఉండదు. అలాగే ప్రామిసెస్ ఏవైతే చేస్తున్నారో మేము క్లైమేట్ ఫండ్ ఇంత ఇస్తాము అనేసి లాస్ట్ సమ్మిట్స్లో అంతా కూడా, గ్లాస్గో సమ్మిట్లో చూస్తే అక్కడ కూడా క్లైమేట్కి సంబంధించిన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి ఇంకా. సో నెక్స్ట్ డిక్లైనింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ G20, బ్రిక్స్. G20 కంట్రీస్ ఏంటి అంటే ఇండియా, చైనా, బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కంట్రీస్ అన్నీ ఉండడం వల్ల ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. అలాగే పాపులేషన్ మోర్ దెన్ 45% పాపులేషన్ అంతా, అలాగే జీడిపి ఇవన్నీ చాలా పెద్ద కంట్రీస్, చాలా పెద్ద పాపులేషన్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వెన్ ఇట్ కంపేర్ టు G7 కంట్రీస్ అనమాట. ఈ బ్రిక్స్ కూడా అలాగే బ్రాడర్ రిప్రజెంటేషన్ ఉంది. ఈ బ్రిక్స్లో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా. ఈ రిప్రజెంటేషన్ అనేది చాలా బ్రాడ్గా ఉంది. అలాగే ఈ పాపులేషన్ సైజ్ కూడా చాలా పెద్దది. ఈ గ్రూపింగ్స్ రిప్రజెంట్ చేసే పాపులేషన్ సైజ్ G7 కంట్రీస్ పాపులేషన్ సైజ్తో పోలిస్తే చాలా ఎక్కువ అనమాట. అది మనం ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ వే ఫార్వర్డ్. నేను అనుకున్నాం కదా మనము క్రిటికలీ ఎగ్జామిన్ అనే కీవర్డ్ వస్తే మనకు వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు, టు బీ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు. కానీ ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్ కానీ లేదంటే ఒక లా బేస్డ్ ఏదైనా ఒక లా పాస్ చేసి దానికి క్రిటికలీ ఎగ్జామిన్ అని అడిగినప్పుడు మనం వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. అదే ఏదైనా ఒక క్వశ్చన్లో ఒక ఇష్యూ బేస్డ్, ఇప్పుడు ఏం అడిగినారు, ఇప్పుడు లిమిటేషన్స్ అవి అడిగినారు కదా, అది ఒక ఇష్యూ, జరుగుతున్న ఇష్యూ. ఇప్పుడు రీసెంట్గా G7 కంట్రీస్లో దాని యొక్క పనితనం పైననే ఇంపాక్ట్ ఉందన్నమాట. అదే చెప్తున్నాం, మనం చదువుకుంటున్నాం కదా, ఈ G7 అనేది సిగ్నిఫికెన్స్ కోల్పోతుంది అనేసి ఇది ఒక ఇష్యూ, రన్నింగ్ ఇష్యూ కాబట్టి దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మనం వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని ఇష్యూస్ పైన ఏదైనా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు, అలాగే రన్నింగ్ ఇప్పుడు జరుగుతున్న కాంటెక్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఇది జరుగుతున్న కాన్ఫ్లిక్ట్. సో దీని గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. అదే జరిగిపోయిన వాటి గురించి ఏదైనా క్రిటికల్లీ ఎగ్జామిన్ అని వచ్చినప్పుడు వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు. సో అది ఎప్పుడు వస్తుందంటే రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అందరూ. సో వే ఫార్వర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం రాస్తున్నాము అంటే ఈ గ్లోబల్ సౌత్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కొలాబరేషన్ చేసుకోవాలి అని చెప్తున్నాం. అలాగే G20 కంట్రీస్, UN, బ్రిక్స్ ఇలాంటి కంట్రీస్ ఇలాంటి గ్రూపింగ్స్తో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే మంచిది అని చెప్తున్నాము. నెక్స్ట్ ఈ రిఫ్ట్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న కొంచెం టస్ల్ ఏదైతే ఉందో అదంతా వాళ్ళ మధ్యలో టస్ల్ తీసేసుకుంటే ట్రస్ట్ పెరుగుతుంది, అలాగే వాటి మీద నమ్మకం పెరుగుతుంది అని చెప్తున్నాం మనం నెక్స్ట్ వే ఫార్వర్డ్కి.
నెక్స్ట్ ఇంకేంటి, కన్క్లూజన్ రాస్తున్నాం. కన్క్లూజన్ ఎలా రాస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే మనము ప్రాబ్లం నోటీస్ చేసామో ఆ ప్రాబ్లమ్ని ఎలా చేస్తే ఆ ప్రాబ్లం తొలగిపోతుంది అనే కాంటెక్స్లో మనం రాస్తున్నాం అనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటి, G7 గ్రూపింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే అది ఈ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలుగుతుందా లేదా. సో అందుకని మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఒకవేళ అడ్రస్ చేస్తుంది కానీ అప్పుడు దానికి యొక్క ఇంక్లూజివ్గా అలాగే క్రెడిబుల్ బాడీగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి G7 గ్రూపింగ్ అనేది అడ్రస్ చేయగలుగుతుంది అని మనం రాస్తున్నాం అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అండ్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.